మారుద్దాం రండి, అన్నాకు మద్దతుగా నిలుద్దాం. సపోర్టెడ్ బై మహాన్యూస్. వెల్కమ్ బ్యాక్. గుంటూరులోను మహాన్యూస్ ఆధ్వర్యంలో అన్నా హజారే దీక్షకు మద్దతు లభిస్తోంది. హజారేకు సంఘీభావంగా విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అవినీతిపై కదం తొక్కుతున్న విద్యార్థులతో వెంకట్ ఫేస్ టు ఫేస్. సంఘ సంస్కర్త అన్నా హజారే చేపట్టినటువంటి అవినీతి రహిత సమాజం కోసం చేపట్టిన దీక్షకు మద్దతు పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ నిరసన ప్రదర్శనలు, అదే ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు సైతం స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జనలోక్పాల్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గుంటూరులో కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. చెప్పండి, మీరు చెప్పండి. ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నా, స్పందించడం లేదు. అసలు ఏం చేయాలంటారు ఈ అవినీతి సమాజాన్ని రహితంగా? 5,000 ఏళ్ల సాంస్కృతిక చరిత్ర కలిగినటువంటి మన భారతదేశంలో ఈ రోజు అవినీతి భారతదేశంగా చిత్రీకరించడంలో మన పాలకులు చాలా సక్సెస్ అయిపోయారు. ఈ రోజు మన బోఫర్స్ కుంభకోణం నుంచి ఈ రోజు వరకు చూస్తే మొన్నటికి మొన్న 2G స్కామ్, తర్వాత కామన్వెల్త్ స్కామ్, తర్వాత ఆదర్శ స్కామ్, మొత్తం భారతదేశ చరిత్ర ఈ రోజు స్కాముల చరిత్రగా మారిపోయినటువంటి వైనంలో ఈ రోజు ఒక వృద్ధుడు కాటికి కాళ్ళు చాచుకున్నటువంటి వృద్ధుడు మన అన్నా హజారే నవయవనమైనటువంటి ఆలోచనలతో ముందుకొచ్చినటువంటి అవినీతికి వ్యతిరేకంగా ముందుకొచ్చినటువంటి సందర్భంలో లోక్పాల్ బిల్లు 42 ఏళ్ల నుంచి లోక్పాల్ బిల్లు ఈ రోజు చట్టరూపం చాల్చలేదు. కనీసం ఇప్పటికి కూడా లోక్పాల్ బిల్లు అసలు అనవసరం. జన్ లోక్పాల్ బిల్లుకు మద్దతుగా మనకి నార్వే, స్వీడన్, అంబుడ్స్మెన్ స్ఫూర్తితో లోక్పాల్ బిల్లు 42 ఏళ్ల క్రితం వచ్చింది. కానీ ఈ రోజు ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. ఎవరిది తప్పు, పాలకులుగా ఆ ఓట్లు వేస్తున్నటువంటి వాడు? అందరిది, ప్రజలది, పాలకులది, అందరిది తప్పని నేను చెప్తాను. మనం ఎన్నుకునేటప్పుడే చూసి ఎన్నుకోవాలి మన నాయకుల్ని అని చెప్తాను. బీయింగ్ ఏ 70-year-old మ్యాన్ అన్నా హజారే ఇప్పుడు మన కోసం ఈ దీక్ష చేపట్టారు. సో ఫాస్టింగ్ కి వి ఆల్ సపోర్ట్ అన్నా హజారే. ఈ మార్పు రావాలంటే రాజకీయాల్లో కానీ అవినీతిపై కానీ ఈ రకంగా నాయకుల్లో మార్పు రావాలంటే ఏం చేయాలి? దీనికి మార్పు రావాలంటే ముందు మనకి సెక్షన్స్ లో మార్పు రావాలి. శిక్ష పడుతుందంటే ఎవరైనా భయపడతారు. ఆ భయం ఉన్నప్పుడే ఎవరైనా దాన్ని కరెక్ట్ అవ్వకుండా ఉంటారు. మీకు రేపు ఎలక్షన్స్ కల్లా ఓటు వచ్చే అవకాశం ఉంది, ఏం చేయబోతారు? మీకు ఏ రాజకీయ పార్టీకి సంబంధించి కానీ ఓట్లు ఈ విధంగా అవినీతికి పాల్పడకుండా ఏ రాజకీయ పార్టీ లేదు, అన్ని రాజకీయ పార్టీలు అవినీతిమయం అయిపోయాయి. ఏం చేస్తారు మీరు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? యూత్ కి ఇస్తే కనుక బోల్డ్ అంతా చేయగలరు వాళ్ళు. బట్ ఉన్న లీడర్స్ కనుక సాటిస్ఫైడ్ గా జనానికి చేయగలిగితే దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. సో అన్నా హజారే 70 years old అని అంత పని చేస్తున్నప్పుడు యూత్ మేము ఇంకా బోల్డ్ అంత ఎనర్జెటిక్ గా ఉంటాం. సో వీఆర్ యూజింగ్ అవర్ ఎనర్జీ టు యూజ్ ద ఏం చెప్పాలనుకుంటున్నారు మొత్తం మీద జనానికి కానీ అటు రాజకీయ పార్టీల నేతలకు కానీ ఏం చెప్తారు మీరు? ఇక్కడ అవినీతి ఎక్కువగా ఉంటుంది సార్. మాకు ఎక్కడి నుంచి అయినా సార్, చిల్లల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి అవినీతి ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఆపడానికి మేము చిన్నపిల్లలమై ఉండి వాళ్ళకి చెప్తున్నాం, ఇంకొకరు చిన్న వాళ్ళకి అవినీతి అనేది ఎలా నిర్మించాలనేది మాకు తెలియకపోయినా చెప్తున్నాం. ఇది మొత్తానికి అన్నా హజారేకి మద్దతు ప్రకటించడంతో పాటు జనాల్లో చైతన్యం పరిచేందుకు తమంతా కూడా ముందుంటా ఉంటున్నారు. 74 సంవత్సరాల వయసు కలిగినటువంటి అన్నా హజారే ఆ రకంగా దీక్ష చేస్తూ ఉంటే మాలాంటి యువత కనీసం స్పందించకపోతే బాధాకరం. అందుకే రోడ్లపైకి వచ్చి అన్నా హజారేకు మద్దతుగా ర్యాలీ నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో వెంకట్, మహా టీవీ, గుంటూరు.